గాజుల రామారంలో హైడ్రా కూల్చివేత చర్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా ప్రభుత్వం కోసం కాదు, రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తుందని ఆరోపించారు. పేదల ఇళ్లను కూర్చి పెద్దల నిర్మాణాలను వదిలేస్తోందని మండిపడ్డారు. గాంధీ కబ్జా చేసిన 11 ఎకరాలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కాకుండా కూల్చివేత రాజకీయాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డికి డబ్బులు సంపాదించి పెట్టడానికి కావాల్సిన ఏజెన్సీ లాగా పనిచేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కావచ్చు, అక్కడ మూసి ఒడ్డున కావచ్చు. మూసి ఒడ్డున నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పక్కన నీళ్ళని ఆనుకొనే కడుతూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. హైడ్రా అటువైపు చూడడం లేదు. అంటే ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వం పెద్దవాళ్ళ కొరకే, ఉన్న వాళ్ళ కొరకే తప్ప ఈ ప్రభుత్వం పేదల కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. హైదరాబాద్ నలుమూలలో ఎటువైపు చూసినా కేసీఆర్ కట్టించిన లక్షలాది ఇండ్లు కనబడుతూ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు. కానీ ఇవాళ మధ్యలో చూస్తే రేవంత్ రెడ్డి కూలగొట్టిన ఇండ్లు కనబడుతూ ఉన్నాయి, కూలగొట్టి శ్మశానంగా చేసిన పేదల బతుకులు కనబడుతూ ఉన్నాయి. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఇది. కేసీఆర్ 10 ఏళ్లలో నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో మొత్తం కూలగొట్టి నాశనం చేసిపోయాడు. ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేస్తూ ఉన్నాడు, పేదల భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నాడు. కేవలం తనకు అవసరమైన, తన రాజకీయ పరపతికి అవసరమైన, తన పదవిని నిలబెట్టుకోవడానికి కావలసిన పని మాత్రమే చేస్తున్నాడు. ఇవాళ బీఆర్ఎస్ నుంచి గెలిచి కొనుక్కున్న వాళ్ళకు ఈ రకమైన నజరానాలు ఇస్తున్నాడు, ఈ రకంగా కాపలా కాస్తున్నాడు. ఆయన సొంత పార్టీలో ఉన్న మంత్రులకు కాపలా కాస్తున్నాడు. ఇది ఇవాళ ఇంకా నిస్సిగ్గుగా నిన్న మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చి మాట్లాడుతున్నాడు. అక్కడ పేదల్ని భయపెట్టిస్తున్నాడు. మీరు ఓట్లు వేయకపోతే మీ పెన్షన్లు ఉండవు, మీరు ఓట్లు వేయకపోతే మీ షాదీ ముబారక్ రాదు, మీకు ఓట్లు లేకపోతే ఫ్రీ బస్సు ఉండదు, మీకు ఓట్లు లేకపోతే బియ్యం ఇయ్యను, ఈ రకంగా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి అబ్బసొత్తు కాదు, ఆపడానికి రేవంత్ రెడ్డికి ఏమీ లేదు. ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు చేస్తే పక్కన చూస్తున్నాం, ఇప్పటికే 2-3 దేశాల అధ్యక్షుల్ని తరిమి కొట్టిండ్రు. కేవలం పోలీసులను పెట్టుకొని ఇంత మంచి పద్ధతిగా ప్రభుత్వం రక్షణ ఇచ్చి